ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో 234 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తమిళనాడు వ్యాప్తంగా 33,133 ప్రాంతాల్లో 75,064 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా గ్రీన్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు క్యూ కడుతుండగా తొలుత మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో 234 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తమిళనాడు వ్యాప్తంగా 33,133 ప్రాంతాల్లో 75,064 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా గ్రీన్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు క్యూ కడుతుండగా తొలుత మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లుండగా 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటిసారి ఓటు వేస్తున్న 14.59 లక్షల మంది ఉన్నారు. ఇక ఎన్నికల భద్రతలో భాగంగా 83,875 మంది స్థానిక పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల్ని మోహరించారు. ఇక తమిళనాడు ఎన్నికలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెన్నై అన్నానగర్ నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే తమిళనాడులో పోలింగ్ అయితే ప్రారంభమైన పరిస్థితి ఉంది. మందకొడిగా సాగుతున్న ఇప్పటికే ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుందుకు ఇప్పటికే ఏదైతే పోలింగ్ స్టేషన్లకు అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 5,73,00,000 మంది ఈరోజు తమ ఓటు హక్కు పూర్తి స్థాయిలో అందరూ వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఉదయం నుంచి ఇటు పోలింగ్ స్టేషన్లకు వస్తున్నటువంటి వారికి కూడా ఇక్కడ పోలీసులు పూర్తిగా అక్కడ సహకారం అందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఓటు వేయాలి, ముఖ్యంగా ఇక్కడ మనం ఒక ప్రాంతంలో అంటే చెన్నైలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాం. ఆ ప్రాంతంలో ఏదైతే ఓటు వేసేందుకైతే ఇక్కడికైతే వీళ్ళు ప్రజలు వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అంటే ఆ పోలింగ్ స్టేషన్లలో వాళ్ళ ఓటు ఎక్కడ ఉంది పూర్తిగా వాళ్ళకి పూర్తిగా తెలిపి ఆ తర్వాత వాళ్ళని లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత పోలింగ్ స్టేషన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ ఆ 100 మీటర్ల దూరంలోనే పూర్తిగా 144 సెక్షన్ అమలు చేస్తూ ఇక్కడ పూర్తిగా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అంటే ఇప్పటికే పోలింగ్ స్టేషన్లు భారీగా ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానంగా కేవలం చెన్నైలో మాత్రమే 4,000 పైచిలకు పోలింగ్ స్టేషన్లు ఇప్పటికే దానికి సంబంధించి 1,085 పోలింగ్ స్టేషన్లు, అందులో ముఖ్యంగా 976 ప్రాంతాలు ఏదైతే ఆ ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాలంతా విఐపీలు ఇటు సెలబ్రిటీలు ఎక్కువగా ఇక్కడ వీళ్ళు ఏదైతే ఈరోజు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా పోయస్ గార్డెన్ నుంచి రజనీకాంత్ ఇటు హీరో ధనుష్ వాళ్ళైతే అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరోవైపు స్టెల్లా కాలేజ్ సైతం ఆ లోకల్లో ఉన్నటువంటి సెలబ్రిటీలు చాలా వరకు అక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు విజయ్కి సంబంధించి కావచ్చు, అందుకు ప్రతి ఒక్కరూ ఏదైతే విజయ్కి సంబంధించి
పనయూరులో ఆయన అయితే ఓటు హక్కు వినియోగించుకుని తెలుస్తుంది. ఈ రోజుకు సంబంధించి స్టాలిన్కి సంబంధించి కూడా అల్వార్పేటలో ఆయన ఓటు హక్కు వినియోగిస్తారని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు సేలంలో ఎడపాటి పళనిస్వామి ఆయన అయితే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఓటు వినియోగించుకొని ఏదైతే ఓటు హక్కు వినియోగించుకొని ఏదైతే మొదటగా బయటకు వస్తున్నట్టు మనం చూడొచ్చు. వాళ్ళు పూర్తిగా ఏదైతే ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలు చూస్తే మందకుడిగా స్టార్ట్ అయినప్పటికీ ఒక్కొక్కరిగా భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే తమిళనాడు ప్రాంతంలో కూడా 7 గంటల నుంచే మొదలైనట్లు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తెలిపిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇప్పుడే తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఏదైతే పోలింగ్ స్టేషన్లను కూడా సర్వాంగ సుందరంగా ఏదైతే ముస్తాబు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని జిల్లాలు మాత్రమే ఇలా చేశారని చెప్పేసి తెలిపారు. కొన్ని పోలింగ్ స్టేషన్లో ఈ స్కూళ్ళ ఆవరణలోని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు 2,93,00,000 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకుని తెలుస్తుంది. ప్రధానంగా మహిళలే ఎక్కువ నేపథ్యంలో వాళ్ళకి అంటే మైనారిటీలు కూడా భారీగా ఇక్కడ ఓటింగ్ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి తెలుపుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఓటు ఈ ఓట్లన్నీ పూర్తిగా చేయించుకునేందుకు ఇటు టీవీకే, డిఎంకే, ఏఐడిఎంకే కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి మాకే వీడి సపోర్ట్ ఉందని చెప్పేసి అన్ని పార్టీలు ఒక్కొక్కటిగా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే చెన్నై నగరంలో ఉన్నటువంటి వివిధ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కడ ఇటు సిటీల ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో అంటే ఆ ప్రాంతాలని ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో మళ్లించారు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతాలు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరోవైపు ఇటు పోలింగ్కి వచ్చేటువంటి సిబ్బందికి కావచ్చు, మరోవైపు ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా ఉదయం నుంచి వికలాంగులు కావచ్చు ఎవరైనా సరే ఒకవేళ ఓటేసేందుకు వస్తే వాళ్ళకి సపరేట్గా వీల్ చైర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి కావచ్చు, మరోవైపు ఎవరైనా నడవలేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా సహాయం అందిస్తూ పూర్తిగా వాళ్ళని పక్కకి తరలిస్తున్న పరిస్థితి ఉంది. అంటే మనం చూస్తున్నాం లోపల పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళేటువంటి వారికి అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ ఐడి కంటే వాళ్ళ ఆధార్ కార్డు కావచ్చు, ముఖ్యంగా ఓటర్ కార్డు ఇటు అన్ని పూర్తి స్థాయిలో అన్ని చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఈ చెన్నై నగరానికి సంబంధించి చూసుకున్నట్టయితే చాలామంది అంటే మనం ఈ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే సుమారు 16 మంది అంటే 16 నుంచి 17 మంది దాకా ఏదైతే పోటీ చేస్తున్నారు వాళ్ళు ముఖ్యంగా డిఎంకే పార్టీ కావచ్చు, టీవీకే పార్టీకి సంబంధించి కావచ్చు, ఏఐడిఎంకే పార్టీకి సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా వీళ్ళు ఎవరెవరు పోటీ చేస్తున్నారని మనం ప్రధానంగా చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి సాయంత్రం వరకు ఒకే విడత పోలింగు జరగనుందని చెప్పేసి ఏదైతే తెలిపారో. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు ప్రధానంగా 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కేవలం ఇక్కడ మాత్రం ఒకే విడత తమిళనాడులో పోలింగ్ జరగనుందని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తెలిపిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పోలీసు భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. మరోవైపు లోపల కూడా ఓటు హక్కు వినియోగిస్తున్నటువంటి ఇది చూడొచ్చు. సింధు, సునీల్, అంటే ప్రతిసారి తమిళనాడు ఎన్నికల్ని చూసుకుంటే డిఎంకే, ఏఐడిఎంకే మధ్యనే ప్రధాన పోరు అని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి చూస్తే టీవీకే అధినేత విజయ్ ఉన్నారు. మరి ఆయన ఎలాంటి టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది? అలాగే ఇప్పుడు ఈ రోజు జరిగే ఎన్నికల ప్రక్రియని చూసుకుంటే ఏదైనా కొత్తగా టెక్నాలజీని వినియోగిస్తున్నారా? అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే టీవీకే పార్టీ కావచ్చు, మరోవైపు ఏదైతే డిఎంకే పార్టీ అంటే గతంలో డిఎంకే పార్టీ మాత్రమే కేవలం పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కేవలం డిఎంకేకే దక్కేవి. కానీ ఈసారి టీవీకే పార్టీ విజయ్ ఇచ్చినటువంటి దానికి సంబంధించి మేనిఫెస్టో వల్ల కొంతమంది చాలా వరకు వారి మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే టీవీకేకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్వే మొత్తం ఓట్లు ఇటు టీవీకేకే పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారికే ఎక్కువ మొగ్గు
మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ గతంలో కేవలం డిఎంకేకి మాత్రమే అవకాశం ఉండేది, అంతకుముందు ఆ ఏఐడిఎంకేకి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి మాత్రం టీవీకేకి ఇటు పోస్టల్ బ్యాలెట్ నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చాలా వరకు రాష్ట్రంలో టీవీకే పార్టీకి సంబంధించి ఓట్లు భారీగా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో డిఎంకేకి సంబంధించి కావచ్చు, ఏఐడిఎంకి సంబంధించి ఓట్లు చాలా వరకు చీలి ఇటు టీవీకేకి పడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ సునీల్.